వార్త యొక్క కుమారుడు నడిపించుకోవాలి. దేవుని చిత్తం. ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్తం ఉంటుంది దేవుడికి. ఆ చిత్తం మనకు తెలియదు. తెలియకుండా దేవుడిపై వాపోకూడదు, తెలియకుండా దేవుడిపై నిందలేయకూడదు. ఆయనకు చిత్తం ఉంది. ఆ చిత్తం ఉన్నప్పుడు మనం ఏమన్నా తెలుసా? జరగవలసిన దేవుని చిత్తం మన యందు జరుగుతున్నప్పుడు మనం అనాల్సిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త. పలకవలసిన మానవ ధర్మం ఏంటో ఒకసారి చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త టక్టక తీసేయాలి. మత్తయి సువార్త 26:42. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, దీనిని తాగితేనే కానీ నా యొద్ద నుండి ఈ గిన్నె తొలగిపోదని కనుక నువ్వు అనుకుంటే నీ చిత్తమే సిద్ధించునుగాక. లార్డ్, యువర్ విల్ బి డన్. నీ చిత్తము సిద్ధించునుగాకయ్యా. అయ్యా నా చిత్తం ఏమీ లేదయ్యా, శిలువ మీద చంపేయటమే నీ చిత్తం అనుకుంటే తండ్రి నీ చిత్తం సిద్ధించునుగాక నాయన. నేను ఈ ద్రాక్షారసం తాగి ముళ్ళ కిరీటం పెట్టుకొని వీపంతా దున్నిన పొడల్లా చేసుకోవాలి అనుకుంటే, ఈటతో నా పక్కన పొడవాలన్నదే నీ చిత్తం అయితే, మేకులు కొట్టించుకోవాలన్నదే నీ చిత్తం అయితే, రక్తంతో శిరస్సరస్సం మొత్తం తడిచిపోవాలన్నది నీ చిత్తం అయితే, నీ చిత్తమే సిద్ధించునుగాక తండ్రి. పలకవలసిన మానవ ధర్మం అదేనండి. నీ లైఫ్లో ఏదైనా జరగని, నీ లైఫ్లో ఎన్ని కష్టాలైనా రాని, అది దైవం ద్వారా గనక నీ జీవితంలోకి వస్తే, నీ ద్వారా వస్తే నువ్వు కష్టాలు అనుభవించాలి, నువ్వు దాని నుంచి బయటపడాలి. దైవం ద్వారా గనక ఒక కష్టం నీ దగ్గరికి వస్తే నువ్వు పలకవలసిన ధర్మం ఏంటో తెలుసా? నీ చిత్తమే సిద్ధించునుగాక. అపొస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పేతురు సమాజానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము బహుశా 27వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయము 17 చదవండి. 17 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17. దేవుని చిత్తము అలాగునున్న ఎడల కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట బహు మంచిది. అంటే ఏంటంటే, కీడు చేస్తే శ్రమ వచ్చిద్దా? వచ్చింది. మేలు చేసిన శ్రమ వచ్చిద్దా? వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ పెట్టాడు పేతురు గారు. కీడు చేసిన శ్రమ వచ్చిద్దిరా. ఇందాక సోదరులు చెప్పారు బాబురావు గారు చాలా చక్కగా. ఎలాగో నరకంలో బాధలు అనుభవించాలి కదా, ఆ బాధలు కొద్దిగా ఇక్కడ అనుభవించరాదు. నరకంలో నిత్యకాల బాధలు అనుభవించడం కంటే అల్పకాలం అవేవి ఇక్కడ అనుభవిస్తే మంచి లైఫ్ ఉంటుంది కదా. ఇది నీకు అర్థమైతే, ఒరే కీడు చేస్తే ఎలానో బాధలు వస్తాయిరా, అదేదో మేలు చేసినా వస్తాయిరా. కానీ మేలు చేసి బాధ అనుభవించావు అనుకోరా, అది బహు మంచిదిరా. కానీ కీడు చేసి అనుభవించే బాధ మాత్రం మంచిది కాదురా.